ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. పోక్సో కేసులో బండి సాయి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. పిటిషనర్ భగీరథ్ వాదనలతో పాటు బాధితురాలు వాదనల్ని పరిగణలోకి తీసుకున్నాకే నిర్ణయం తీసుకుంటామంది. శుక్రవారం వరకు రక్షణ కల్పించాలన్న పిటిషనర్ అభ్యర్థనకు నిరాకరిస్తూ విచారణను వాయిదా వేసింది. ప్రధాన ముందస్తు బెయిల్ పిటిషన్ పై వేసవి సెలవుల తర్వాత విచారిస్తామంది. అయితే బాధితురాలి పుట్టిన తేదీపై స్పష్టత ఇస్తామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి నాగేశ్వరరావు కోర్టుకు తెలిపారు. పోక్సో కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సాయి భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ టి మాధవిదేవి గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి, ఫిర్యాదుదారు తరపున సీనియర్ న్యాయవాది పి నాగేశ్వరరావు తమ వాదనలు వినిపించారు. పోక్సో కేసులో బండి సాయి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టు నిర్ణయం తీసుకున్నది. పిటిషనర్ భగీరథ్ వాదనలతో పాటు బాధితురాలు వాదనల్ని పరిగణలోకి తీసుకున్నాకే నిర్ణయం తీసుకుంటామంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న హైకోర్టులో భగీరథ్ తరపున వాదనల తర్వాత ఇంటమ్ బెయిల్ పైన ఈ రోజు కోర్టు నిర్ణయం తీసుకుంటోంది. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ కోసం మాత్రం వచ్చే వారం వాదనలు వింటానంటూ కూడా తిరిగి కోర్టు ఈ రోజు వాయిదా వేయడం జరిగింది. నిన్న విచారణ సందర్భంగా కోర్టులో జరిగినటువంటి అంశాల విషయానికి వస్తే బాధితురాలు అసలు మైనరే కాదు అంటూ మాత్రం నిరంజన్ రెడ్డి న్యాయవాది కోర్టులో వాదించడం జరిగింది. ఈ కేసులో అసలు పోక్సో యాక్ట్ అనేది వర్తించదు. బాధితురాలపై ఒక కేసులో పోలీసు అధికారులే కోర్టు ముందు ఛార్జ్షీట్ దాఖలు చేసిన సమయంలో ఆమె పుట్టిన తేదీ ప్రకారం ఆమె ఇప్పుడు ప్రస్తుతం మేజర్ అవుతుంది కాబట్టి ఆమెపై పోక్సో చట్టం అనేది వర్తించదు. అసలు ఈ తప్పుడు కేసు నమోదు చేశారు తన క్లయింట్ భగీరథ్ పైన అంటూ ఈ వాదనలు నిరంజన్ రెడ్డి నిన్న కోర్టులో మెజిస్ట్రేట్ ముందు వాదించడం జరిగింది. బాధితురాలకి 2 డేట్ ఆఫ్ బర్త్లు సర్టిఫికేట్లు ఉన్నాయి. అందులో పుట్టిన తేదీ వేరువేరుగా చూపించారు. ఇప్పుడు ఈ కేసులో మరో తేదీని ప్రస్తావించారు. ఏది కరెక్ట్ కోర్టే నిర్ణయించాలి అంటూ కూడా నిరంజన్ రెడ్డి వాదన వినిపించడం జరిగింది. భగీరథ్ అనే వ్యక్తి నిర్దోషి అని నిరూపించేందుకు మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. ఫీల్డ్ కవర్ లో ఆ ఆధారాలను సమర్పించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. తమకు ఒక అవకాశాన్ని కల్పించండి అంటూ మాత్రం కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. భగీరథ్ ప్రత్యేక హక్కులు కోరడం లేదు. ఈ కేసు అన్ని కేసుల్లా చూడొద్దు. భగీరథ్ తండ్రి కేంద్ర మంత్రిగా ఉన్నందున ఆయన పైన పోలీసుల పైన ఒత్తిడి తెచ్చేందుకు వాల్ పోస్టర్లు మెట్రో ట్రైన్ లో దుష్ప్రచారం చేస్తున్నారు. భగీరథ్ ని దోషిగా చిత్రీకరిస్తూ మొత్తం అనేక చోట్ల ఈ పోస్టర్లు వేశారు. సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. పోలీసులు కేసు విచారణ చేయకముందే సోషల్ మీడియాలో ట్రయల్స్ చేసి నిందితుడిని శిక్ష వేసే కొన్ని ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. భగీరథ్ కి మధ్యంతర శిక్షణ కల్పించండి, భగీరథ్ మధ్యంతర రక్షణ కల్పిస్తే పోలీసులకు పూర్తిగా సహకరించేందుకు భగీరథ్ సిద్ధంగా ఉన్నాడంటూ కూడా ఈ వాదనలన్నీ కూడా కోర్టులో నిన్న నిరంజన్ రెడ్డి వినిపించడం జరిగింది. భగీరథ్ వద్ద ఉన్న సాక్ష్యాలన్నీ పోలీసుల ముందు ఇచ్చేటువంటి ఒక అవకాశం కల్పించండి. మధ్యంతర రక్షణ కల్పించకపోతే ముందస్తు బెయిల్ పనికిరాదు కాబట్టి భగీరథ్ నిర్దోషి అని చెప్పుకునే అవకాశాన్ని కోల్పోతాడు. భగీరథ్ కు మధ్యంతర రక్షణ పిటిషన్ పై మీరు ఖచ్చితంగా ఇంటర్న్ బెయిల్ ఇస్తే అతనికి ఉన్నటువంటి ఆ అనుమానాలు అతను ఆ వివరాలన్నీ కూడా పోలీసులకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ పోక్సో చట్టం అతనిపై వర్తించదు. కావాలని కొందరు పనిగట్టుకొని పోక్సో చట్టం కింద భగీరథ్ ని అరెస్ట్ చేసి జైలుకి పంపించేటువంటి కుట్ర సాగుతా ఉంది. ఇవన్నీ గమనించి అతనిపై నమోదైనటువంటి పోక్సో కేసులో అతనికి ముందుగా రిలీఫ్ ఇచ్చేందుకు మధ్యంతర బెయిల్ విషయంపై నిర్ణయం తీసుకోండి అంటూ కూడా నేను నిరంజన్ రెడ్డి ఈ వాదనలు వినిపించిన తర్వాత కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ పైన వచ్చే వారానికి మధ్యంతర బెయిల్ పై మాత్రం ఈ రోజు విచారణ చేపట్టి దీనిపైన నిర్ణయం తీసుకుంటాము. ఎట్ ఏ టైం అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ అమ్మాయి మేజర్ కాదు మైనర్
అయినట్టయితే మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అవన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి నిరూపించండి. ఇటువైపుగా క్లియర్ గా నిందితుడి తరపున అడ్వకేట్ మాత్రం ఆ అమ్మాయి అసలు మైనరే కాదు, గతంలో ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం అమ్మాయి మేజర్ వయసులో ఉంది కాబట్టి తప్పుడు కేసు నమోదు చేశారు అంటూ కూడా ఆధారాలు ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు అదే జరిగితే గనక బండి భగీరథ్ పైన నమోదైనటువంటి పోక్సో కేసుని హైకోర్టు కొట్టివేసేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ రవితేజ.